సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల. స్వామి, నాకు డబ్బు, చీరలు, నగలు, మేడలు, మిద్దెలు ఇవేమీ వద్దు స్వామి. నాకు మా ఆయనకి మధ్యలో మా తమ్ముడు పొగ పెట్టేస్తున్నాడు. పెంట మీదే అన్ని తీసుకొచ్చి ఇంటి మీద వేస్తున్నాడు స్వామి. వాణ్ణి ఎలాగైనా సరే మా కొంపలోంచి బయటికి పంపించే శ్రీనివాస. అలా చేస్తే నీ 7 కొండలు 7 సార్లు నడిచొస్తాను శ్రీనివాస. ఏమైంది అన్నయ్య గారు? బాగుందమ్మా, నువ్వు అన్నయ్య అని పిలుస్తున్నావు, నీ తమ్ముడు నన్ను మామయ్య అని పిలుస్తున్నావు. ఏ వరుస కన్ఫర్మ్ చేసుకోమంటావమ్మా? క్షమించండి అన్నయ్య గారు. క్షమించడాలు మన్నించడాలు లేవమ్మా, బయటకు రమ్మన్నా విధవని. మీరేమనుకోకండి. పిలిచారా ప్రెసిడెంట్ గారు? ఏంటి కాలనీ అంతా మా కొమ్మ మీదకి వచ్చారు? చందాల కోసమా? ఏమే ఓ 10 రూపాయలు పడే. ఏమండి, శిలాపలకం మీద నా పేరు కూడా చెక్కించండి. గ్యాప్ ఉంటే మా బామ్మర్ది పేరు కూడా చెక్కించండి. నేను వచ్చింది చందాలకు కాదురా, నీ బామ్మర్దిని చంపడానికి. ఏం చేశాడండి మావాడు? మా అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చాడు. పోన్లేండి, అమాయకుడు ఈ లోకంలో ఎలా బతుకుతాడు అనుకునేవాడిని. వాడు పెద్ద మనిషి అయ్యాడు ప్రెసిడెంట్ గారు. వాడు అమ్మాయికుడు ఏంట్రా? ఎవడైనా లవ్ లెటర్ అమ్మాయికి రాస్తాడు, వాడు నాకు రాశాడు. మీకు రాశాడా? లేటుగా కన్నా అందమైన కూతుని కన్నావు. ఈ లెటర్ మీ అమ్మాయికి మామయ్య అని నాకు ఇచ్చాడు. మా వాడు తేడా అండి. ముందాన్ని పిలవరా బయటికి. అది కదా అన్నయ్య గారు. ఉండే నా వరుసే కన్ఫర్మ్ చేసుకోండి. ఆ అమ్మాయి అదృష్టవంతురాలు. వీధిలోనే మంచి సంబంధం దొరికింది. వచ్చే నెల కళ్యాణమస్తు కార్యక్రమంలో కొండ మీద పెళ్లి చేద్దాం. నువ్వు బావవా బ్రోకర్వా? అరే నీ బామ్మర్ది ముఖానికి ఒక లెటర్. నా బామ్మర్దిని అంత మాట అంటారా? నా పెళ్ళనన్న పర్లేదు కానీ నా చేతులు తెచ్చు. తెలిసిన కుర్రాడు మోటార్ బైక్ మీద లిఫ్ట్ ఇస్తానంటే మీ కూతురు ఎక్కించరా? ఆటోడికి డబ్బులు ఇచ్చి మరీ ఎక్కిస్తారు. ఎలాగిచ్చాను అటాక్? చిచ్చి, సిగ్గులేని జన్మ. నీ జన్మ గురించి నువ్వెందుకే తిట్టుకుంటా? చిచ్చి, నడి రోడ్డు మీద పరువు తీసేస్తాడు. తల్లి లేని పిల్లోడు కదా అని పెంచితే ఇంత క్షోభ పెడతాడా? తండ్రి అలా తయారయ్యాడు, వీడు ఇలా తయారయ్యాడు, మీరు ఇలా తయారయ్యారు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నారు, ఈ రోజు నుంచి వాడి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నీ నిర్ణయం ఇదే అయితే నేను నా బామ్మర్ది పుట్టింటికి వెళ్ళిపోతాను. ఆగండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? పదండి ఇంట్లోకి. మరి నా బామ్మర్ది? ఇద్దరు కలిసి తగలడండి. బావా, ఆ కూర లేదు కదా, బీరేసేద్దంతా. వెయ్యను. ఎందుకు అక్కేమని తిట్టిందా? నువ్వే చూడు. నువ్వు జైలుకి వెళ్తే బతకలేను. ఫోన్లే మర్యాద కొట్టా లెటర్ అడిగిస్తే ఆడు కూతురికి ఇవ్వకుండా ఇంటి మీదకి వస్తాడా? చచ్చిపోయాడు బావా నా చేతిలో. అంటే ఈ వావరక్షణ అంతా నా గురించి కాదా? చంపేస్తాను బావా. వద్దు వద్దు, ఆడికన్నా ముందు నన్ను చంపరా బావా. వాడు ఏమన్నాడు తెలుసా? నువ్వు బావవా బ్రోకర్వా? అయినా నేను బాధపడలేదు. ఓ లవ్ అన్నాడు, నా పరువు మొత్తం పోయింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? బామ్మర్ది, ఈ బావ కోసం చిన్న పని చేస్తావా? చెప్పు బావా, ఏం చేయమంటావు? వాడి కూతురి కంటే అందగత్తెని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకురావాలి. ఎక్కడైతే నా పరువు పోయిందో, ఏ కాలనీ వాళ్ళ దగ్గర నన్ను నా బామ్మర్దిని చీకొట్టాడో, అదే కాలనీలో ఆ ప్రెసిడెంట్ గారి ముందు నేను కాళ్ళు రగరేసుకుని తిరగాలి. అప్పుడు దాకా నేను కాళ్ళున్న చొక్కాలు వేసుకోవాలి. ఎంత రిస్క్ అయినా సరే ముంబై వెళ్ళి దేవ్ కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకురా. తెలిస్తే బొక్క మీద నీ బాటిలిచ్చుకు బుర్ర మీద కొట్టానంటే బొక్కడిపోద్ది. తప్పడ మొక్కనాయలా. చెప్పా మర్ది, నువ్వు నా కోసం చేస్తావా చేయవా? నా బావ కళలో ఆనందం చూడడానికి ఈ బామ్మది ఏమైనా చేస్తాడు. అన్నా, నువ్వు నిండు నూరేళ్ళు బతకాలన్నా. నీ పుట్టినరోజులన్నీ మేమే చేయాలన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నా. 1,00,000 రూపాయలు ఖర్చు అయితే కదన్నా, ఈ చోటప్పులో నీలాగా బర్త్డే ఎవరిది జరగదన్నా. లోపలికి వెళ్ళి 2 లక్షలు తీసుకోండి. రాత్రికి మంచి పార్టీ అరేంజ్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలన్నా. మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఎవరు? నేను కత్తినన్నా, తిరుపతి. నీ బర్త్డే ఈ రోజే తెలిసి తిరుపతి నుంచి వచ్చానన్నా.
తిరుపతిలో ఉన్న నీకు నా బర్త్డే అని ఎవరు చెప్పారు? మహానుభావుల బర్త్డేలు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంటాయి అన్నా. అవునన్నా, నెక్స్ట్ టైం నీ బర్త్డే తిరుపతిలో చేస్తానే, తులాభారం వేస్తానన్నా. నా కోరిక కాదనద్దన్నా ప్లీజ్. నిజంగా నీ మీద ఉంటానా? ఒరేయ్ ఈడెవడో మనకంట పెద్ద తేడాలాగా ఉన్నాడు, అన్ననే మోసేస్తాడు. అయినా అన్నను చూశాను, తన కోరిక తీర్చాను. ఈ జన్మకి ఇది చాలన్నా, వస్తానన్నా. ఎవరి కోరిక తీర్చినావు? ఎవరు లవరా? ఏం కోరి కోరింది తమ్మి? ఏం చెప్పంటావన్నా? ఏలవరైనా తాజ్ మహల్ చూపించు, చార్మినార్ చూపించు అంట, కానీ నాలెవరేమో మీ అన్న ఉడత భాస్కర్ పుట్టినరోజు చూపించు అని అడిగిందన్నా. మీ పుట్టినరోజు తీసుకొస్తా ఉంటే ఏం జరిగింది తమ్ముడు? ప్రతి ప్రేమ కథలో ఒక అన్నున్నట్టు నా ప్రేమ కథలో కూడా తను అన్నున్నాడన్నా. తను మీ పుట్టినరోజు తీసుకొస్తానంటే వద్దన్నాడన్నా. నా పుట్టినరోజుకి వస్తుంటే వద్దన వాణ్ణి. అరే నేను ఊరుకున్నానా? ఆడు మా కీలేలో కూడా తీసుకొచ్చిననే. శబాష్ తమ్ముడు, శబాష్ శబాష్. ఇంతవరకు కథ బాగుందన్నా, కానీ ఆడు ఇప్పుడు గ్యాంగులు వేసుకొని తిరుగుతున్నాడన్నా. మా అక్కడికి తల దాచుకోవడానికి చోటు దొరికిపోతే ఆడు మమ్మల్ని చంపేస్తాడన్నా. ఆడు పెద్ద గుండా అన్నా, ఆడు పెద్ద రౌడీ అన్నా. తమ్ముడు కత్తి, ఈ ఉడితింట్లో ఉండు, మీ ఇద్దరి పెళ్లి నేను జరిపిస్తా. ఎవరు అడ్డం వస్తారో చూస్తా. రేయ్ అన్నా వీళ్ళిద్దరిని లోపల తీసుకుపోండ్రా. సరే అన్న. థాంక్స్ అన్నా. అన్న ఉడత భాస్కర్ కి, అన్న ఉడత భాస్కర్ కి. రేయ్ వాళ్ళని ఎక్కడికి పంపించావు? నేను పంపించడం ఏంటి సార్, ఆడే తీసుకెళ్ళిపోయాడు. నిన్ను చంపేస్తా. వీడు ఇట్లయితే నిజం చెప్పడానా? వీడు ఆ బొంబాయికి వచ్చిన యుగేందర్ అన్న కప్ప చెప్తే నిమిషంలో నిజం కక్కిస్తాడానా? వాడిని రమణు. యుగంధర్ నమస్తే అన్న. ఈ యుగంధర్ వీడితోటి నిజం చెప్పిస్తాడు, మీరు కూల్ గా ఉండండి. ఏయ్! నా పేరు యుగంధర్. నేను ముంబై నుంచి వచ్చాను. అక్కడ నేనంటే అందరికీ. నువ్వు నిజం చెప్పకపోతే నీ నాలుక కోసేస్తా. సార్ మీరు ముంబై నుంచి వచ్చినా దుబాయ్ నుంచి వచ్చినా నాలిక్ కోసేస్తే నిజం ఎలా చెప్తారు సార్? మ్మ్. ఆడి పేరు కత్తిసేనండి, ఊరు తిరుపతి అండి. మేఘన జాగ్రత్త అండి. ఆడికి నీకేంట్రా సంబంధం? తిరుపతి వెళ్తే పుణ్యం తెచ్చుకుంటారు, నేనేంటో దరిద్రాన్ని తెచ్చుకున్నాను. అన్నా వెళ్ళి ఆడి ఫ్యామిలీలో ఎవరన్నా ఎత్తుకొచ్చేయమంటావా? నీ లాజిక్ ప్రకారం అంతే కదన్నా. వెళ్ళు, ఎంక్వైరీ చేసి తీసుకురా. అట్టాకే. సార్ నిజం చెప్పేశానుగా, నేను వెళ్ళచ్చా? సోపులు అమ్ముకోవాలి. అబద్ధం చెబితే పంపించేవాడిని, నిజం చెప్పావు మరి ఇంకెడగలుగుతావురా? ఆడి దొరికేంత వరకు నువ్వు ఇక్కడ ఉండాల్సిందే. అన్నా ఇన్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా బిర్యానీ పెట్టి బజ్జో పెట్టండి. సార్ కేకంత కోడికి 20 రూపాయల మసాలా ఎందుకు సార్, నేను ఎక్కడ ఉంటానండి. లెక్కలు బాగా వచ్చి నీకు. ఆ అమ్మాయిది ఫ్రాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే పొడుచుకుపోతాను, యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే ఎదురెళ్ళిపోతాను. తన కోసం 10 మందిని చంపడానికైనా సిద్ధం, నేను చావడానికైనా సిద్ధం. ఆ రంగులు 4 అదుపులో పెట్టుకోకపోతే 5.5 అడుగుల శరీరానికి ఎన్ని కష్టాలు వస్తాయో. చాలా థ్యాంక్స్ అమ్మా. నా పుట్టినరోజు చూడాలన్న కోరిన నీలాంటి లవర్ దొరకడం నిజంగా తమ్ముడు అదృష్టం. అంటే చికెన్ అదిరిపోయిందన్నా, సూపర్. నేనే చేసా, ఇంకేసుకో తమ్ముడు. వెరీ నైస్ సూపర్. అసలు మీ ఇద్దరి లవ్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది? అబ్బా అబ్బా అబ్బా, ఇల్లు ఏం కట్టారన్నా అన్నా? అది నగరికల్ టేక్ తమ్మి. ఓ అలాగా. అసలు మీ ఇద్దరిట్లలో ముందు ఎవరికి ఎవరు ఐ లవ్ చెప్పుకుంటారు? అలా వెళ్ళిపోయింది తమ్ముడు. అంటే అన్నా మా లవ్ మ్యాటర్ ఎవరికైనా చెప్తే వాళ్ళ అన్నయ్యకి తెలిసిపోద్దని భయపడి ఎవరికి చెప్పకూడదని ఫిక్స్ అయ్యామన్నా. కానీ దేవుడు లాంటి మీరు అడిగేసరికి నిజం చెప్పకుండా ఉండలేకపోయినానయ్యా. థ్యాంక్ యూ తమ్ముడు. వాళ్ళన్నే కాదు, ఎవరొచ్చినా సరే మీ పెళ్లి నేను జరిపిస్తా తమ్ముడు. తనకి ధైర్యం నేను చెప్తా. ఓ అమ్మవిడ ఇంట్లో ఉంటే డేంజరే. అన్నా నువ్వు ప్రేమికుల కోసమే ఇంత చేస్తున్నావంటే ప్రజల కోసం ఇంకెంత చేస్తావన్నా? ప్రజల కోసం. నువ్వు పుట్టింది ప్రజల కోసం అన్నా. ప్రజల కోసం? అవునన్నా, నువ్వు ఉండాల్సింది ప్రజల మధ్యలో. నవతరానికి నాయకుడివి, యువతరానికి యువకుడివి, అట్టడుగు వర్గాల ఆశాజ్యోతివి. వెళ్ళన్నా వెళ్ళు, కొన్ని లక్షల సమస్యలు నీకోసం వెయిట్ చేస్తున్నాయి. ప్రజలు నీలాంటి ఒక నాయకుడిని కోరుకున్నారు. గుడులు కట్టించుకో, విగ్రహాలు పెట్టించుకో, జేజేలు కొట్టించుకో, ఆ లక్షల సమస్యలను తీర్చు. ప్రజలు ఒక నాయకుడి కోసం వెయిట్ చేస్తున్నారు, అది నువ్వే కావాలి. వెళ్ళన్నా వెళ్ళు.
ఆ, ఈ దెబ్బతో అన్ని పార్టీలు నా పార్టీలో చేరాలి. ఈడికి మన జోలికి రాడు. ఓ మిగ్నా 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 ఒక్కసారి నేను చెప్పేది విను ప్లీజ్. మనిద్దరం లవర్స్ అని ఎందుకు చెప్పావు? మన గురించి బయట తప్పుగా అనుకుంటున్నారు. నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నీ గురించి ఎవరు తప్పుగా అనుకోకూడదు. 1 వీక్లో నీ ఎగ్జామ్ కూడా ఉంది. ఇక్కడైతే నువ్వు ప్రశాంతంగా చదువుకోవచ్చని మనం లవర్స్ అని అబద్ధం చెప్పాను. తప్పుగా అనుకోకే. నీ ఎగ్జామ్ అయిపోగానే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. అంతవరకు నా మాటని ప్లీజ్. ఆడాడపోతాడురా, ఆడాడకపోలేడు. ఆగో, కత్తిసింది తెలుసా నీకు? ఆడంటి వాడి ఇల్లు కూడా తెలుసు. తెలుసా? ఎక్కడ? ఆ కుడి పక్కన చివరి ఇల్లు. నిన్నటి దాకా శిలనైనా నా కొడక కమెడియన్ లా కనబడుతున్నానంట్రా. అసలు మా నాన్న ఎంత పెద్ద విలనో తెలుసా నీకు? నాకెందుకు ఎరకాలేదానా పెద్ద విలన్ గిరిబాబు. ఆయన కడుపులో నువ్వు ఊటుడే దరిద్రం. ఏంట్రా వాగుతున్నావు? ఏం లేదన్నా. చూస్తావేంట్రా? ఇల్లు అడుగు. ఇగో అమ్మా, చేయి ఖాళీ లేదు బాబు. ఏ అడుక్కోనికి రాలే. గా కత్తి సినిమా ఇదేనా కాదా? ఎవడరా నువ్వు? ఇది నా మొగుడు కృష్ణ భగవాన్ గారి ఇల్లు. ఆ కత్తి సీన్ పగిలిందా? తగిలిందానా? గదేందానా? దాని పేరు చెప్తే బస్తోళ్ళే కాదు, ఇంట్లో కూడా వాడు వస్తలేదు. గా సీనుగా దొరికితే పెడతానక్క. కానీ మేము కొడదామని వస్తే నువ్వు మమ్మల్ని కొడతావేంది అక్కో? ఏమన్నావు తమ్ముడు? అవును, ఆంటీ కొట్టడానికి వీళ్ళందరినీ తీసుకొచ్చింది నేనే. నిజంగానా? Yes. నా బంగారు వీడిగా తీసుకొచ్చింది నేను. నా బంగారు కొండ. రండి లోపలికి వస్తాం వెళ్దాం. కదా. రౌడీలు మీరు కూడా లోపలికి రండి. తినండి, బాగా తినండి. కొంచెం ఉప్మా వేసుకోండి. ఆ, ఈ మర్యాదల తర్వాత ముందు సీన్ ఎక్కడ ఉన్నాడో చెప్పు. వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదండి. వాడు మా నాన్నరికి వెళ్ళి ఉంటాడు. మీ నాన్న దగ్గర? ఆ. ఆయన ఎవరు? ఎక్కడ ఉంటాడు? మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా గూడూరులో ఆ దిగండి. దిగాం. అక్కడ నుంచి పంబలే సెంటర్ కి ఆ వెళ్ళండి. వెళ్ళాం. అక్కడ పచ్చి పులుసు నాగేశ్వరరావు అడగండి, ఎవరైనా చెప్పేస్తారు. పచ్చి పులుసు నాగేశ్వరరావు. అవును,